ఈరోజు క్రైస్తవ జీవితాల్లో, క్రైస్తవ జనాంగాల మధ్య, క్రైస్తవ బ్రతుకుల మధ్య, క్రైస్తవ ప్రాంతాల్లో ఎంతమంది ఇలాంటి నిరీక్షణ కలిగి శరీరము ఉడికిపోతున్నా, స్త్రీ ధర్మం భార్యకు నిలిచిపోతున్నా, ఇస్తాడు అని అబ్రహాం ఎలా నమ్మాడో అలాంటి విశ్వాసంతో ఎదురుచూపు, తన తర్వాత వివాహమైన పెన్నిన్నాకి పిల్లలు కలిగిన తన శరీరముకి ఆ స్థాయి సామర్థ్యం లేకపోయినా ఒక దైవజనుడు వచ్చి నువ్వు ఇక్కడ ఏడ్చేవే, ప్రార్థన చేసేవే, కన్నీరు ఖర్చవే, దేవుడు విన్నాడు, నీకు చేస్తాడంటే విశ్వాసంతో వెళ్ళిపోయిన అన్నలాగా, వృద్ధుడైపోయినా, నడిచే శక్తి లేకపోయినా, వృద్ధాప్యానికి వచ్చినా, దేవాలయానికి రావడానికి ఆగిపోవలసిన స్థితి వచ్చినా ప్రతి దినము దేవాలయానికి వస్తున్నాడు సుమయాను. కారణం ఏంటంటే ప్రవచనం ఒకటి ఉంది, అది నెరవేరబడకుండా నేను చావను, నేను చనిపోను, నేను ఆ దేవుణ్ణి చూడాలి, విమోచకుని చూడాలి. ప్రతి దినము దేవాలయంలోకి అడుగు పెట్టి తన కర్తవ్యాన్ని నెరవేర్తిస్తున్నాడు సుమయాను. అలాంటి విశ్వాసం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఈ పూట కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. మీరు ఎప్పుడైనా ఎవరి కోసమైనా ఎదురు చూసారా? ఎదురు చూడడం అంటే తెలుసా? కావలి కాసేవాళ్ళు ఉంటారు. ఎవరు? కావలి కాసేవాళ్ళు. షిఫ్టులు మారుతాయి. షిఫ్టులు రాత్రిపూట షిఫ్ట్ పడినాడు ఎప్పుడు తెల్లారుద్దా అని ఎదురు చూస్తాడు. రాత్రిపూట షిఫ్ట్ పడినాడు ఎప్పుడు తెల్లారుద్దా అని ఎదురు చూస్తాడు. ఏదైనా ఒక బాధ్యతతో కలిగిన వాడు ఆ బాధ్యత ఎప్పుడు నెరవేర్చబడుద్దా అని ఎదురు చూస్తాడు. ఏదైనా ఒక పనిలో నిమగ్నమైన వాడు ఈ పని ఎప్పుడు సంపూర్తి అయిపోద్దా అని ఎదురు చూస్తాడు. ఎదురు చూపులు చాలా రకాలు. ఈరోజు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న మన జీవితాల్లో ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాం? ఎందుకొరకు ఎదురు చూస్తున్నాం? ఎంతవరకు ఎదురు చూస్తున్నాం? దేని కొరకు ఎదురు చూడాలి అనేది చాలా ప్రశ్నార్థకమైనవే. ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాం అంటే ఇప్పటి వరకు మీరు చెప్పారు, మేము ఆయన కోసం ఎదురు చూసేవాళ్ళమే, మా పిల్లల కోసం ఎదురు చూసేవాళ్ళమే. కొందరు చెప్పారు ఊరు వెళ్తే బట్టలు తెస్తారని ఎదురు చూసేవాళ్ళమి, తినే బండారాలు కాయలు కొనుక్కొస్తారు ఎదురు చూసేవాళ్ళమి అని చెప్పారు. ఈ నేల క్రైస్తవ అనుభవంలో ఏ ఒక్కరు కూడా యేసయ్య కోసం ఎదురు చూస్తున్నాను అని చెబుతారేమో, పొరపాటున చెబుతారేమో అనుకున్నా. అదే హృదయంలో ఉన్నదాన్ని బట్టే కదా నోరు మాట్లాడేది, అంతేనా? మీ వ్యవహారం అంతా పప్పల మీద ఉంది కానీ ఈ తిప్పలు అట తప్పించుకుందామని ఉంది కానీ ఈ పప్పలు తిప్పలు మానేసి ఎప్పుడు పైకి వెళ్ళిపోదామని లేదు. బైబిల్ ఒక మాట అంటుంది, యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో 31వ వాక్యంలో ఒక మాట ఉంది, చదవండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షు రాజు వల్లే రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి పోవుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమైడా మీకు స్తోత్రం. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడండి అయ్యా. ఈ పూట మీరు మాట్లాడుతున్న ప్రతి మాట మా హృదయాన్ని తాకి కృపను దయచేయండి. చదువుబడిన లేఖనాల్లోంచి మీరు మాతో మాట్లాడండి. మనుషుని జ్ఞానం, మనుషుని ఆలోచన వ్యర్థం. మనుషుడు వివరించాలనుకుంటే, మనుషుడు బోధించాలనుకుంటే ఆ బోధ వలన, ఆ వివరణ వలన ఎవరికి ప్రయోజనమో? ఏ మనుషుని జీవితం అవి కట్టవు కదా. పరిశుద్ధాత్మ తండ్రి మీరే మాతో మాట్లాడి సమయోచితమైన ప్రతి మాట మీరు నా నోటుకుంచి మీకు మహిమను తెచ్చుకున్నామని, మీరే చదవబడిన లేఖనాల్లోంచి మాతో మాట్లాడి మా ఎదురు చూపులు ఎవరి కొరకో మేము గ్రహించుకొని బ్రతకడానికి కృపణ దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూపించుగా ఇజ్రాయేలీలు చాలా కష్టకాలంలో ఉన్నారు. ఏ కాలంలో? చాలా కష్టకాలం. చెరలో ఉన్నారు. వాళ్ళ పాపము, వాళ్ళ అవిధేయత వలన ఆ చెరకి వెళ్ళిపోతుంటే ఇంకా మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, మమ్మల్ని ఎవరు బయటికి తీసుకొని రారు అని బాధపడుతున్న సందర్భాల్లో, బాధపడుతున్న క్షణాలలో ఈ 40వ అధ్యాయం 27వ వాక్యంలో దేవుడు ఒక మాట అంటాడు వారితో. 40వ అధ్యాయమే 27వ వాక్యం. యాకోబు నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేలా అనుచున్నావు? ఇజ్రాయేలు నీవేలా ఎలాగూ చెప్పుచున్నావు?
నీకు తెలియదా? నువ్వు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, సొమ్మసిల్లుడు, అలిసిపోడు. వీళ్ళకి సమస్య ఏంటంటే దేవుడు మమ్మల్ని మర్చిపోయాడా, పట్టించుకోడా? ఇంతకాలం నడిపించాడు కదా, ఇంతకాలం తీసుకొచ్చాడు కదా, ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మాకు అంటే మమ్మల్ని నడిపించలేదా అని అయోమయంలో పడిపోయినప్పుడు దేవుడు అలిసిపోడు, సొమ్మసిల్లడు. ఇంతవరకు నడిపించాడు, అలిపోచ్చింది అనుకుంటున్నామేమో. ఆయన అలిసిపోయేవాడు కాదు, సొమ్మసిల్లేవాడు కాదు, అంతము వరకు నడిపేవాడు నీ దేవుడు. ఎప్పుడు అంతం వరకు నడుపుతాడంటే యెహోవా కొరకు ఎదురు చూసి ఆశ నీకుంటే. దేవుడు వాళ్ళతో మాట్లాడితే ఏమంటాడంటే, దేవుడిచ్చిన ఓదార్పు ఏంటంటే, నా ప్రజలను ఓదార్చుడి. 40వ అధ్యాయం ప్రారంభంలోనే అంటాడన్నమాట. నీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా ప్రజలను, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఎవరైనా దేవుడు అంటున్నాడు, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి. నా జనులు మీరు ఏం చేస్తారు? ఓదార్చి, నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు, నేను సృష్టికర్తను, నేను అలసిపోలేదు, నా మీద మీరు నమ్మకంగా ఉంచిన దేవుడు మాట్లాడుతూ ఉంటే వీళ్ళు అంటున్నారు దేవుడు మమ్మల్ని విడనాడాడు, దేవుడు మన పరిస్థితి ఇలా చూసి వదిలేశాడు, ఎంత దూరం నడిపించిన దేవుడు ఎక్కడి నుంచి నడిపించలేకపోతున్నాడు అనే ధోరణికి వచ్చేసారు. అప్పుడు యెషయా ద్వారా దేవుడే మాట్లాడుతున్నాడంటే, యెహోవా కొరకు ఎదురు చూపులు ఎవరికి ఉన్నాయో చూడు, యెహోవా కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తులు ఎవరో చూడు, యెహోవా కొరకు ఎవరు ఆశతో చూస్తున్నారో చూడు, వాళ్ళే నూతన బలాన్ని పొందుకుంటారు. బైబిల్లో కొన్ని మాటలు మనం చదివితే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అరణ్యంలో సర్పము కరిచి ఇజ్రాయేల్ ప్రజలు చచ్చిపోతూ ఉన్నప్పుడు మోషేతో దేవుడు చెప్పాడు, నువ్వు ఒక ఎత్తడి సర్పాన్ని చేసి ఇజ్రాయేల్ మధ్య ఎత్తైన ప్రాంతంలో లాగా పైకి లేపు, ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పు, దాన్ని చూడమని, చూసిన వాళ్ళు బ్రతుకుతారు అన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే, సర్పము కరిచిన వారందరికీ ఒక వార్త. మోషే ఇత్తడి సర్పంలో లేపాడు ఇగో పర్వతం మీద. దయచేసి ఎవరికైనా సర్పం కరిస్తే మీరున్న ప్రాంతంలో, మీరున్న ప్రదేశం నుంచి ఆ పర్వతం మీద ఉన్న సర్పం వైపు తిరిగి దాన్ని చూడండి అని ఒక వర్తమానం వాళ్ళకి వెళ్ళింది. చాలామంది చూశారు. చూసిన వాళ్ళలో చాలామంది చచ్చిపోయారు. మోషే ఏమన్నాడు? నిదానించి చూసిన వారు బ్రతికేరని రాయబడి ఉంది. ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ దాన్ని యేసుప్రభువు కొత్త నిబంధనలో అరణ్యములో మోషే ఎత్తడి సర్పం ఎలాగెత్తును మనుష్య కుమారుడు అలాగే ఎత్తబడతాడు అన్నాడు. నన్ను చూస్తే, విశ్వసిస్తే మీకు రక్షణ అని ఒక స్టేట్మెంట్ వేశాడు. యెషయా ప్రవక్త ఏమంటున్నాడంటే, యెహోవా కొరకు ఏందంట, యెహోవా కొరకు ఎదురు చూస్తే దేవుడు వస్తే చూద్దాంలే కాదు. ఎదురు చూపు అంటే తెలుసా? మనం ఎక్కడ పని చేసుకుంటున్నా మన మైండ్లో ఇది రన్ అవుతూనే ఉంటుంది. మనం ఏ పనిలో ఉన్నా, ఏ దానిలో నిమగ్నం అయిపోయినా మన మైండ్లో ఒక రన్ అవుతూ ఉంటుంది. ఇది త్వరగా చేసుకోవాలి, వెళ్ళాలి, ఇది త్వరగా చేసుకోవాలి, చూడాలి, ఇది త్వరగా చేసుకోవాలి. ఎదురు చూపు, ఏదైనా ఒకటి చూడాలి, ఏదైనా ఒకటి ఎదుర్కోవాలంటే మన మైండ్లో 24 hours అది రన్ అవుతూ ఉంటుంది. అంతేనా? దేవుని కొరకు ఎదురు చూడటం అంటే నీ పనులు నువ్వు నిమగ్నమైపోయినా, నీ పనులు నువ్వు చేసుకున్నా, నీ మైండ్లో రన్ అవుతున్న దేవుని ఎదుర్కోవాలి, దేవునిలో బలంగా ఎదగాలి, దేవుని పరిశుద్ధంగా ఉండాలి, దేవునిలో బలపడాలి, దేవుని ముందుకు కొనసాగాలి, దేవుని కొరకు దాన్ని చేయగలగాలి, ఇది రన్ అవుతూ ఉంటుంది. అలాంటి వారు నూతన బలాన్ని పొందుకుంటారు. నెల ప్రారంభంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు నూతన బలాన్ని పొందుకోవాలా, అలయక పరిగెత్తాలా, సమస్యలకు నడవాలా, నీ జీవితం బాగుపడాలా, నా కొరకు ఎదురు చూడు. ఎవరి కోసం? దేవుని కొరకు ఎదురు చూడు. పక్షిరాజు వల్లే ఓ మాట అంటాడు దేవుడు, యవ్వనులు అలసిపోతారు. ఎవరు బలం ఉన్న వాళ్ళు అలసిపోతారు, అయితే నా కొరకు నిలబడిన వాళ్ళు అలసిపోరు, సొమ్మసిల్లరా. నా కొరకు ఎదురు చూద్దాం. బాలులు సొమ్మసిల్లుతారు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లిపోతారు. ఎదురు చూపుతూ ఉన్నవాడు, సిద్ధపడి ఉన్నవాడు, ఆస్వరము కోసమే బ్రతుకుతున్నవాడు వెళ్తాడు. అప్పుడే వచ్చావా, ఇప్పుడు వస్తావు అనుకోలేదే అనుకున్నవాడు ఆగిపోతాడు. ఎంత చక్కగా చెబుతున్నాడు ఇక్కడ కొన్ని మాటలు. యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఏంటి? ఎదురు చూడటం కంటే ఇక్కడ వాడిన పదం ఏంటంటే విశ్వాసముతో కనిపెట్టి ఉండటం. ఏంటంట? దేవుని కొరకు ఎవరు విశ్వాసంతో కనిపెట్టి ఉంటారో వారు నూతన బలాన్ని పొందుతారు అని చెప్పాడు దేవుడు. కీర్తనల గ్రంథము
27వ కీర్తన 14వ చరణము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిర్భరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఎలా కనిపెట్టాలో తెలుసా? 75 ఏళ్ళ అబ్రహామును పిలిచి నీకు సంతానం ఇస్తానంటే 100 ఏళ్ళు నిండినా ఇస్తాడు అనే ఆలోచన రన్ అయింది. ఇంకేం రన్ కల. 75 ఏళ్ళ అబ్రహామును పిలిచి సంతానం ఇస్తానని చెబితే 25 ఏళ్ళు గడిచిన 25 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా నేను ఇస్తానంటే ఇస్తావు అన్నాడు. అంతేగాని అపనమ్మకం కలగల. ఎదురు చూపు అంటే అది. అందుకే విశ్వాసులకు తండ్రికి ఎంచబడ్డాడు. గొడ్రాలు పిల్లలు లేరు, తన వెనక తన యజమానుడు చేసుకున్న వ్యక్తికి పెనిన్నకి పిల్లలు పుట్టారు. ఇంక పిల్లలు పుట్టరు. ఏలి వచ్చి నువ్వు దేవుని సన్నిధి అడిగే అది నువ్వు పొందుకుంటావు, ఎల్లు సమాధానంగా అంటే లేచి వెళ్ళిపోయిందంత నమ్మకంతో. అది ఎదురు చూడటం అంటే. ఇస్తాడు అని నమ్మటం విశ్వాసం. అది. వృద్ధాప్యంలో ఉన్నాడు ప్రవక్త సిమియోను, చావు బతుకుల మధ్య కొట్లాడుతున్నాడు. దేవుడు ఒక మాట బయలుపట్టాడు పరిశుద్ధాత్మ ద్వారా. నీవు రక్షకును చూసేంత వరకు, విమోచకును చూసేంత వరకు, ఇశ్రాయేలు ప్రజలను విమోచించే వ్యక్తిని చూసేంత వరకు మరణం నీ దరికి రాదు అని చెప్పాడు. నేను ఎప్పుడు చచ్చిపోతానో తెలుసా? అది జరిగాకే అని ఫిక్స్ అయిపోయాడు. ఆ 8వ దినమున సిమియోను లోపలికి వచ్చి యేసుప్రభువు, నాదా సత్యస్వరూపి, ఇప్పుడు నీ మాట చొప్పున నీ దాసుని పోనిచ్చుచున్నాను. ఇంతవరకు నేను ఎందుకు చావలేదంటే ఇది చూడటం కోసమే. దేవుడు చెప్పిన ఆ మాట విని అలాగే మాటలతో నిరీక్షించారు. ఎదురు చూడడం అంటే అది. విశ్వాసంతో చూడడం అంటే అది. ఈరోజు క్రైస్తవ జీవితాల్లో, క్రైస్తవ జనాంగాల మధ్య, క్రైస్తవ బ్రతుకుల మధ్య, క్రైస్తవ ప్రాంతాల్లో ఎంతమంది ఇలాంటి నిరీక్షణ కలిగి శరీరము ఉడికిపోతున్నా, స్త్రీ ధర్మం భార్యకు నిలిచిపోతున్నా ఇస్తాడు అని అబ్రహాం ఎలా నమ్మాడో అలాంటి విశ్వాసంతో ఎదురుచూపు. తన తర్వాత వివాహమైన పెనిన్నాకి పిల్లలు కలిగిన, తన శరీరముకి ఆ స్థాయి సామర్థ్యం లేకపోయినా ఒక దైవజనుడు వచ్చి నువ్వు ఇక్కడ ఏడ్చేవే, ప్రార్థన చేసేవే, కన్నీరు ఖర్చవే, దేవుడు విన్నాడు, నీకు చేస్తాడంటే విశ్వాసంతో వెళ్ళిపోయిన అన్నలాగా. వృద్ధుడైపోయినా, నడిచే శక్తి లేకపోయినా, వృద్ధాప్యానికి వచ్చినా, దేవాలయానికి రావడానికి ఆగిపోవలసిన స్థితి వచ్చినా ప్రతి దినము దేవాలయానికి వస్తున్నాడు సిమియోను. కారణం ఏంటంటే ప్రవచనం ఒకటి ఉంది, అది నెరవేరబడకుండా నేను చావను, నేను చనిపోను, నేను ఆ దేవుణ్ణి చూడాలి, విమోచకుని చూడాలి. ప్రతి దినము దేవాలయంలోకి అడుగుపెట్టి దయని తన కర్తవ్యాన్ని నెరవేర్తిస్తున్నాడు సిమియోను. అలాంటి విశ్వాసం, అలాంటి ఎదురు చూపుతో ఈరోజు క్రైస్తవ జీవితం, క్రైస్తవ జనము, మన జీవితాలు మనం ఎదురు చూడగలుగుతున్నామా? మన జీవితాలు ఎందుకు నూతన బలాన్ని పొందుకున్నాయంటే వాళ్ళు ఆ మాట కొరకు ఎదురు చూశారు. ఈరోజు మనకున్న వాగ్దానాలు కోకొల్లలుగా ఉన్నాయి. దేవుడు చేసిన నిబంధనలు కోకొల్లలుగా ఉన్నాయి. దేవుడిచ్చిన వాగ్దానాలు, మాటలు కోకొల్లలుగా ఉన్నాయి. విశ్వాసం లేదు, ఎదురు చూపు లేదా? ఆ విశ్వాసము ఎదురుచూపు గాడి తప్పినప్పుడు దేవుడు మాట్లాడడం మానేశాడు ప్రవక్తలతో, పెద్ద వాళ్ళతో, ఇన్క్లూడింగ్ విత్ అబ్రహాంతో కూడా 13 ఏళ్ళు. అందుకే దేవుడు మాట్లాడలేదు. ఎందుకు 13 సంవత్సరాలు అబ్రహాంకి దేవునికి ఉన్న మధ్య సంబంధం తెగిపోయిందంటే ఒకటే కారణము. ఆ కారణం ఏంటంటే సరాయి మాట విని హాగరుతో పోయి ఇస్మాయిల్ని తెచ్చుకున్నాడు. నా భావన అర్థమవుతుందా? ఈ నెల ప్రారంభంలో దేవుడు చెబుతున్నాడు, ఎదురు చూడు నా కోసం. నా శరీరము కుళ్ళి కుషించిపోయినా నా ఎముకలతోనే నేను దేవుని చూస్తానన్నాడు యోబు. ఎదురు చూపు అంటే అదే. ఈరోజు ఎంతమంది క్రైస్తవులకి, ఎన్ని క్రైస్తవ కుటుంబాలకి, ఎన్ని క్రైస్తవ సంఘాలకి, సమాజాలకి ఇలాంటి ఎదురు చూపు ఉంది? మనం ఇలా చదువుకుంటూ వెళ్తే కీర్తన 37:7 కానీ, విలాప వాక్యాలు 3వ అధ్యాయం 25-26 కానీ, రోమపత్రిక 8:25లో మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము అన్నాడు. దేని కొరకు నిరీక్షిస్తున్నామంట? మనం చూడని దాన్ని, వాట్ వి కాంట్ సీ కాదు, వాట్ వి డిడ్ంట్ సీ. మనం ఏదైతే చూడలేమో కాదు, చూడలేదో దాని కొరకు ఎదురు చూడాలి. దాని కొరకు ఎదురు చూసిన పౌలు అంటాడు చాలా చక్కగా, విశ్వాసం అంటే నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవంటానికి రుజువు. అదృశ్యమైనవి ఎలా నమ్మాలి? నేను నాకు కనపట్టలేదు కదంటే, ఫ్యాన్ లేకపోతే చెమటపోతుంది మనకి. ప్రపంచమందంతటి నిండి ఉంది గాలి. ఓ ప్రాంతంలో ఉంటే ఇంకో ప్రాంతానికి వెళ్తే ఊపిరాడకపోతావు నువ్వు, అంతేనా? భూమి మీద మొత్తం దేవుడు గాలి నింపేశాడు. ఈ భూమి మొత్తం నిండిపోయిన గాలిగా నీకు కనబడితే గాలి తప్ప ఇంకేం కనపడదు, గుడ్డోడు అయిపోతా. అందుకు దేవుడు దాన్ని మరుగు చేశాడు. అందుకు దాన్ని క్యారేజీల్లాగా, ఆకలేస్తే క్యారేజ్ మన క్యారేజీలు కట్టి పెడతారు స్కూల్కి వెళ్ళే పిల్లలకి, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి. అట్లా గాలి కూడా మూట కట్టుకొని వెళ్ళేదనుకుంటే మీరు ప్రయాణాలు చేయడానికి
భుజం మీద మీ బ్యాగుల కంటే ఎక్కువ గాలి సిలిండర్లు ఉండాలి. ప్రపంచమంతా నింపేశాడు దేవుడు. అది నాకు కనపడదు, కానీ నేను స్పర్శిస్తా. ఐ కెన్ ఫీల్ ఇట్ బట్ ఐ కాంట్ సీ. విశ్వాసం అంటే అదృశ్యమైనవి, కనబడినవి ఉన్నాయి అంటానికి ఒక రుజువు అది. మనం ఫీల్ అవుతాం, మనం ఫీల్ అవ్వగలం. ఈరోజు క్రైస్తవ ప్రపంచం ఈ విశ్వాసం మీద కట్టబడింది. ఇలాంటి విశ్వాసం మీద కట్టబడిన మనము ఎదురు చూడవలసిన దేవుని వైపు కాకుండా ఎటు చూస్తున్నాం? రెండు ఆయన ఏమంటారంటే, ఎదురు చూస్తే బలాన్ని పొందుకుంటారన్నాడు. ఏం పొందుకుంటారంట? బలాన్ని. యెషయా గ్రంథము 40వ అధ్యాయమే 29-30 వాక్యాలు చదవండి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. బాలులు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టెలదు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. అపొస్తలుడైన పౌలు 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9 నుంచి మనం చదువుతున్నప్పుడు 9-10లో ఒక మాట రాస్తాడు. పౌలు గారికి ఒక బలహీనత ఉంది. పౌలు గారు ఎంత శక్తిమంతుడంటే, ఎంత ఆత్మబలం కలిగినాడంటే, స్వస్థపరచడానికి పౌలు రానవసరంలా. ఎవరైనా పౌలు నడికట్టు తీసుకెళ్ళి బాగులేని వాడి మీద పెడితే స్వస్థ వచ్చేస్తుంది. అంటే ఎంత పవర్ఫుల్గా బ్రతికాడు ఆ రోజు పౌలు. అలాంటి పౌలుకి ఒక సమస్య ఉంది, ఒక బలహీనత ఉంది. ప్రార్థన చేశాడు, అయ్యా ఇది నా నుంచి తొలగించే అని ముమ్మారు ప్రార్థన చేశాడు. ఎన్నిసార్లు? విశేషంగా ప్రార్థన చేశాడు. ఎలా? విశేషంగా. ఓ మాట చెప్పాలంటే, పౌలు గారు దేవుని ప్రాధేయపడి బ్రతిమలాడి వేడుకున్న తర్వాత సింపుల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నా కృప నీకు చాలులే అన్నాడు. రోగం పోద్దని చెప్పాడా? నా కృప నాకు చాలు, మై గ్రేస్ ఈజ్ సఫిషియన్స్ ఫర్ యూ అన్నాడు. అది సఫిషియన్స్గా ఉంది నీకు. అప్పుడు ఆయన అన్నాడు, ఆ ముళ్ళు దేవుడే ఉంచాడు. ఎందుకు ఉంచాడు కూడా నాకు తెలుసు అన్నాడు. ఎందుకంటే నాకు ప్రత్యక్షతలు ఎక్కువ, జ్ఞానం ఎక్కువ, ఆత్మ సంబంధమైన విషయాలు ఎక్కువ తెలుసు. పరలోక సంబంధమైన రాకడ గురించిన విషయాలు చెప్పింది కూడా పౌలు గారే, లేకపోతే మనకు తెలియదు. ఈ ప్రత్యక్షతలు ఎక్కువ కనుక నేను హెచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి, గర్వపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ముళ్ళు నాలో ఉంటే నేను హెచ్చిపోయే స్థితి వచ్చినప్పుడల్లా ఆయన చిన్న కీ ఇస్తాడు. ప్రభువా నేను బలహీనున్నయ్యా అని మరలా నేను ఆ స్థితికి వచ్చేస్తాను. కాబట్టి ఇది దేవుడే ఉంచాడు అని నిర్ధారించుకున్నాడు. మన జీవితంలో ఏదైనా బలహీనత ఉంటే దేవునికి స్తోత్రం, ఇది దేవుడే ఉంచాడు మేలు కోసం అని సాక్ష్యం చెప్పేవాళ్ళ. తగ్గిపోతే కాదు, రోగం పోయే కాదు, ఈ రోగం దేవుడు నన్ను సరిచేయడానికి నాలోనే ఉంచాడు, నాలోనే ఉంటుంది అని సాక్ష్యం చెప్పేవాళ్ళు. ప్రపంచంలో ఎవరిదైనా సాక్ష్యం విన్నారా మీరు? నాలో బలహీనత ఉంది, రోగం ఉంది, నేను అత్యధికము కాకుండా, దేవునికి దూరం కాకుండా, ఆ ముళ్ళు దేవుడు నాకు ఉంచాడు, అది తీసాడు, దేవునికి స్తోత్రం అని సాక్ష్యం చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడా? తగ్గిపోతే కానికేస్తావు. పౌలు అంటాడు, ఆ ముళ్ళుంటేనే నేను జాగ్రత్తగా ఉంటా అన్నాడు. బలం ఇవ్వటం అంటే ఆరోగ్యం లేకుండా బతికిచ్చేస్తాడు దేవుడని కాదు. బలం ఇవ్వడం అంటే, సహాయం చేయడం అంటే, షడ్రక్ మేషక్ అబేద్నెగో ఎక్కడికి వెళ్ళారు? అగ్నిగుండంలోకి వెళ్ళారు. దేవుడు అగ్నిగుండం దాకెందుకు? వాళ్ళు పడే ముందు అగ్నిగుండం ఆగిపో అని ఉంటే నిమ్మలం అయిపోయేదిగా. అది కూడా కార్యమేగా. 7 అంతలు చేసిన అగ్నిగుండం ఒక్కసారి ఆగిపోయిందంటే ఆశ్చర్యమే కదా. దేవుడు అలా చేయలే, అగ్నిగుండాన్ని ఆపలా. అగ్నిగుండంలో పడినా వారిని అది తాకకుండా ఆపాడు. అగ్ని దేవుడు ఆపేసేయలేరా, అందుకోసం బతికిపోయారు అని ఎవరు చెప్పకూడదు. అగ్నిలో పడినా వాళ్ళకి ఏం కాలేదురా, దేవుడు కాపాడాడని చెప్పాలి. సింహాల బోనుకి వెళ్లకుండా దేవుడు ఆపలేడా? మీరేమని చెప్పండి, నేను సింహాల బోన్లో వేయను అని రాజు అంటే ఏం చేయగలరు వీళ్ళు? మీరు ఏమేమి చెప్పండి, నేను సింహాల బోన్లో వేయను అని రాజు అంటే ఏం చేయగలరు? నెబుకద్నెజరు దానియేలు సింహాల బోన్లో వేయను నేను అంటే వీళ్ళు ఏమని చేయగలరా? దేవుడు సింహాల బోన్లోకి అనుమతించాడు, వెళ్ళాడు లోపలికి. సింహాల బోన్లోకి వెళ్ళిన తర్వాత సింహాలు నోరు మూసుకొని కూర్చోవడం అనేది ఆశ్చర్యం. అది దేవుని బలమైన కార్యం. దేవుని కొరకు ఎదురు చూసే బ్రతుకుల్లో జరిగే కార్యాలు అవి. ఈరోజు దేవుని వాక్యం అంటుంది, దేవుని కొరకు ఎదురు చూస్తే నూతన బలాన్ని పొందుకుంటా. దేవుని కొరకు ఎదురు చూస్తే అలిసిపోవు. దేవుని కొరకు ఎదురు చూస్తే పక్షిరాజు వలె ఎగురుతావంట. పక్షిరాజు వలె. బైబిల్లోనే కదా, ప్రపంచంలో పక్షిరాజు అనే పేరు ఎందుకు వచ్చిందంటే, అది ఎగిరినంత హైట్కి మరేది ఎగరదు. రెక్క ఆడించకుండా గంటల తరబడి గగనములో అది షికారు చేయగలదు, రెక్క ఆడించకుండా. దేవుడు అంటున్నాడు పక్షిరాజు వల్లే అన్నాడు.
ఎలా? పక్షిరాజు వల్ల అల్లయ్యాక అలిసిపోరు మీరు. ఇదే మాటను ఇజ్రాయేల్తో మాట్లాడుతూ దేవుడు అంటాడు, గద్ద రెక్కలపై తన పిల్లను మోయినట్లు నేను మోసానన్నాడు. అదే దేవుడు అంటున్నాడు, మీరు కూడా పక్షిరాజు వల్ల అయిపోతారు నా కొరకు ఎదురు చూస్తే అన్నాడు. బైబిల్లో కొన్ని స్టేట్మెంట్లు చాలా ఆశ్చర్యాన్ని కలుగు చేస్తాయి. యేసుప్రభు అన్నాడు, ఏ శిష్యుడు బోధకుడు కంటే అధికుడు కాడు అన్నాడు. అయితే తన శిష్యులను చూసి అన్నాడు, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారన్నాడు. పక్షవాయువు గలవాన్ని పాపాలు క్షమించినప్పుడు యేసుప్రభు అన్నాడు, భూమి మీద పాపాలు క్షమించే అధికారం మనుష్య కుమారుడికి ఉందని తెలుసుకోండి అన్నాడు. తిరిగి ఆయన మరణం నుంచి తిరిగి లేచి వెళ్ళిపోతాం శిష్యులను పిలిచి చెప్పాడు, పాపాలు క్షమించే అధికారం మీకు ఇస్తున్నా. మీరు ఎవడి పాపాలు క్షమిస్తే ఆ పాపాలు క్షమించబడతాయి, ఎవడి పాపాలు నిలవనిస్తారు వాళ్ళ పాపాలు నిలిచి ఉంటాయి అన్నాడు. ఏ బోధకుడు తన శిష్యుడు తనకంటే గొప్పడైతే ఓర్చుకోలేడు. యేసయ్య ఒక్కడే నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని చెప్పాడు. యేసయ్య ఒక్కడే పాపాలు ఆయన మాత్రమే క్షమించగలిగిన స్థితిలో ఉండి ఆ స్థితికి ఆ స్థాయికి తన శిష్యులను తీసుకొచ్చి పెట్టాడు. అలాంటి గురువుని, అలాంటి బోధకుని ప్రపంచంలో మరి ఎక్కడ చూడ. ఆర్ఆర్కే మూర్తి గారు మనకు చాలా పరిచయం. ఆర్ఆర్కే మూర్తి గారు ఎలా మారారో తెలుసా? యోహాను సువార్తను ట్రాన్స్లేషన్ చేయడానికి ఆయన పెట్టుకున్నారు ఫారినర్స్. ఈయన నిష్ట కలిగిన బ్రాహ్మణుడు కనుక ఈ యోహాను సువార్తలో ఉన్న తప్పుల తడుకులు మొత్తం బయటకు తీసి వీళ్ళు దేవుడు బుద్ధులు బయట పెట్టాలి అని యోహాను సువార్తను జాగ్రత్తగా చదివి తప్పులు మొత్తం రాయడం ప్రారంభించాడు. యోహాను సువార్త అయ్యే లోపు నేను పాపినని అంగీకరించి బాప్తీసం తీసుకున్నాడు. ఎవరు? ఆర్ఆర్కే మూర్తి గారు. వ్యతిరేకతలు వచ్చాయి, వెలేశారు, తొరమేశారు, వద్దనుకున్నారు, కాదనుకున్నారు. దేవుని కోసం బ్రతికి చచ్చిపోయాడు. దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే దేవుడు నూతనమైన బలాన్ని ఇస్తాడు. ఎలాంటి బలం అంటే ఆయన ఏది అనుభవించాడో, ఎంత శక్తిగా బ్రతికాడో అంతటి శక్తిని మనకిస్తాడు. తనకు తానుగా పక్షిరాజుతో పోల్చుకున్న దేవుడు అంటున్నాడు, పక్షిరాజు వల్ల మీరు అలయక పరిగెత్తుతారు, అలయక సమస్యలు కొంటారు. ఎప్పుడంటే మీ జీవితాలు, మీ బ్రతుకులు నా కొరకు ఎదురు చూసినప్పుడు అన్నాడు. ఈ నెల ప్రారంభంలో మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? ఇంకా ఆశీర్వాదాల కొరకే ఎదురు చూసే 1వ తరగతి బడిలో. ఈరోజు క్రైస్తవం 1వ తరగతి ఎలిమెంటరీ స్కూలు లేకపోతే ఆ నర్సరీ స్కూల్లో పడిపోయింది, అంగన్వాడీ స్కూల్ అయిపోయింది. గుడ్డు ఇస్తారేమో, చిక్కి ఇస్తారేమో అనుకున్నట్లు దేవుని దగ్గరికి వస్తే రోగం పోద్దామో, దేవుని దగ్గరికి వస్తే ఆశీర్వాదం వస్తుందేమో, దేవుని దగ్గరికి వస్తే మేలు జరుగుదామో వచ్చే వాళ్ళే కానీ అసలు దాన్ని విడిచిపెట్టేశారు. కెరీర్ మీద ఫోకస్ చేయట్లా. నువ్వు ఎప్పుడైతే అలయక సమస్యలక పక్షిరాజు వల్ల ఉండాలంటే నువ్వు దేవుని కొరకు ఎదురు చూసే వ్యక్తిగా మారినప్పుడే ఉంటుంది. దేవుని వాక్యం నెల ప్రారంభంలో మనకి ఒక సవాలు విసురుతున్నాడు. ఆయన నా కొరకు నువ్వు ఎదురు చూడగలిగితే అలయక సమస్యలుగా ఉండే జీవితాన్ని, నూతనమైన బలాన్ని నీకు ఇస్తా. ఒకవేళ నువ్వు నా కొరకు కాకుండా గెహాజీలాగా విండు వచ్చినప్పుడు, బంగారం వచ్చినప్పుడు, వెలగల వస్తువు వచ్చినప్పుడు అడ్డు తిరిగిపోతే నీతో పాటు నీ సంతతికి కూడా ఏం తెచ్చుకున్నావు అదే వస్తుంది. ఈరోజు క్రైస్తవ జీవితం జీవిస్తున్న మన జీవిత విధానం, మన జీవిత ప్రయాణం ఏం ఆశించి దేవుని ఆరాధిస్తున్నాం, ఏం ఆశించి ఆయన కొరకు ఎదురు చూస్తున్నాం. ఇంకా పౌలు అంటాడు, మీరు బలమైన ఆహారం తినవలసిన వారై ఉండగా ఇంకా పాలన ఆపేక్షిస్తున్నారు. మీరు బోధించవలసిన వారై ఉండగా ఇంకా మూలపాఠాలు నేర్చుకునే దగ్గర ఉన్నారు. మీరు మూలపాఠం అంటే అమ్మ, ఆవు, ఎలుగడ ఆగిపోయింది భక్తి. మన భక్తి ప్రారంభించింది కోడిగుడ్ల కోసం కాదు, నా వేలో స్వస్థతల కోసం, ఆశీర్వాదాల కోసం కాదు, పరమందున్న ఆయన్ని చేరుకోవడం కోసం. ఆయన కొరకు ఎదురు చూద్దాం, నూతనమైన బలాన్ని పొందుకుందాం. ఆయన కొరకు ఎదురు చూద్దాం, పక్షిరాజు వంటి అలయక ఎగిరే కృపను పొందుకుందాం. ఆయన కొరకు ఎదురు చూద్దాం, అలయక పరిగెత్తే జీవితాన్ని మనం పొందుకుందాం. ఈ నెలలో ఆయన కొరకు ఎదురు చూసే ప్రతి జీవితంలో ఇది దేవుడు నెరవేర్చునుగాక.